ఫ్రెండ్స్, టీడీపీ ఎమ్మెల్యేపై దాడి, తుపాకీతో కాల్పులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతి పద్మావతి కాలేజీ సమీపంలో వెళ్తున్న పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉంది. అక్కడ భద్రతను పరిశీలించేందుకు పులివర్తి నాని అక్కడికి వెళ్ళగా తిరుగు ప్రయాణంలో ఈ దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పులివర్తి నాని కారు కూడా ధ్వంసం అయ్యింది. ఈ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైన నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఆగడం లేదు. పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో ఆయన భద్రతా సిబ్బందికి తలపై గాయమైంది. ఈ దాడి గురించి విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే నిందితులు ప్రాంగణం లోపలే ఉంటారని భావించిన వారి కోసం మొత్తం గాలించారు. కానీ ఘటన జరిగిన ప్రాంతంలో ఎవరో రంగు హోండా అలా ఏపీ 39 MF 5788 కారును టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. అందులో వైసీపీ జెండాలు, కండువాలు, మద్యం బాటిల్ ఉండడంతో టీడీపీ నేతలు ఆ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి రామాపురం చెందిన వైసీపీ నేత భాను అని అనుచరులు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారు పులివర్తి నాని కారుపై సుత్తి రాడ్లతో దాడికి తెచ్చినట్లుగా గన్మెన్ తెలిపారు. ఈ రాళ్ల దాడిలో గన్మెన్ ధరణి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం గన్మెన్ ధరణి గాల్లో కాల్పులు జరిపారు. టీడీపీ నేతలు గన్మెన్ను తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు.